ఇచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి నా దేవునికి వందనాలు చెల్లిద్దాము. మరొక ఆదివారం ఆయన సన్నిధిలో మనమందరం ఇక్కడ కూడి ఆయన ఆరాధిస్తున్నామంటే అది కేవలం ఆయన కృప కదా. నన్ను చూడండి, మీ ప్రపంచము, మీ ఇల్లు అన్ని కొంచెం మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించుకున్నాము. ఎంతమంది అంటే మీరు అనుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు? చిన్న విషయంలో చేతులు చూపించచ్చు అంటే పలానా ఈ విషయంలో దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. చిన్నదే. ఎందుకు చెప్తున్నానంటే అదే ప్రూఫ్ దాట్ దేవుడు మనతో ఉన్నాడు. ఏమే నేను లాస్ట్ వీక్ కొంతమంది యూత్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటుండేదంట, బ్రో ఎంత దేవునితో కనెక్ట్ అవుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, చర్చ్కి వస్తున్నా, మేము ఇంకా ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాం, లేదా మాకు ఆశీర్వాదం రాలేదు, దేవుడు మాతో లేడనిపిస్తుంది. మాకు అసలు చాలా లో అనిపిస్తుంది. నేను అన్నాను దట్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో లో అవుతా ఉంటాం. ఎస్, అయితే నేను వాళ్ళకి ఒకటే ఆన్సర్ చేశాను, ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలేరండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కదా. మనం చేసుకున్న దాని ద్వారా, మనం చేసుకున్న పనులు, మనం చేసిన పాపాలే మనల్ని లోగా ఉంచుతాయి, మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తాయి, ఆయన ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరపరుస్తాయి. నేను వాళ్ళకి ఒకటే ఆన్సర్ ఏం చెప్పానంటే, మనం కంప్లీట్గా మనం కరెక్ట్గా ఉన్నాం, 100% దేవుని మీద డిపెండ్ అయిపోతాం. దేవా, ఇది నా జీవితం, తెలుసో తెలియక పాపం చేశాను, తప్పు చేశాను, అయ్యా నాకు క్షమించు. అందరి దేవుళ్ళలాగా మన దేవుడు కమర్షియల్ కాదు. ఏమే మన తండ్రిలాగా, మన తల్లిలా మనల్ని ఆదరిస్తారు కదా. ఆయన లేకుండా మనం ఉండలేము కదండి. నమ్మిన వాళ్ళ సుభికర హల్లెలూయా చూద్దాం. సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించావే నీ కోసమే నన్ను అందరం పాడతాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఈ మన జీవితంలో మీరు మా కొరకు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి ఈ చీకటి ప్రపంచంలో చీకటి ప్రపంచం నుంచి మీరు మమ్మల్ని వెలుగులో నడిపించాలి. వందనాలు. ఆయన మీరు లేకుండా మేము ఉండలేకున్నాను, మీ ప్రేమ లేకుండా మేము జీవించలేక మా ఒంటరి ప్రయాణంలో మీరు మా చెంటలో ఉంటారు. నీ ప్రేమే లేకుండా
చేరారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే, నేను చేరారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాసగా దైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్ని సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. కొరత లేదయ్యా నీ చారి నాకు వేసి, కొరత లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. అవునయ్యా నా కన్నీరంతా తుడిచావు, నా గొడవంతా తీర్చావు, నా తల్లిగా నా తల్లిగా నా తోడున్నావయ్యా, నా ఆశలు నెరవేర్చావు, నా నిరాశలు ఉన్నావయ్యా. కొరత లేదయ్యా నీ చారి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కొరతే లేదయ్యా, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా, నా గొడవంతా తీర్చావే. చల్లమండి నా కన్నీరంతా తుడిచావే, కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా, నా గొడవంతా తీర్చావే కన్న తల్లిగా. ఆశలలో నిరాశలలో నేను నానిగా నావే. చోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే, దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎన్నాళ్ళు అందరూ పాడతారు. సెలయేరుని ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైన. చెప్తామండి దారులలో ఏ కాదు, దారులలో ఎడారులలో సెలయేరుని ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైన నడుపుమయా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. దేవుడు మౌనంలో ఉండకండి. మన ఆశలలో నిరాశలో నేను నీకున్నానని సెలవిచ్చిన దేవుడు మన పోరులలో మన పోరాటంలో మన పక్షముగానే నిలిచాడని ఒకసారి ఆలోచిద్దాం. జరిగిపోయిన మన సమస్యలను
మన నిరాశలలో మనం ఒక్కరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన దేవుడు మన తోడు ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచిద్దాం. ఆ నిరాశల నుండి, ఆ సమస్య నుండి మనల్ని బయటికి తీసుకొచ్చిన ఆ దేవుడిని ఒకసారి దేవుడి గురించి ఆలోచిద్దామండి. నిజమైన ఆయననైనా మనం ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన తోడుండరండి. ఇందాక మనం చూసినట్లు మనం కావాలి అనుకున్నప్పుడు మనం తోడుంటారు, వద్దు అవసరం లేదు అన్నప్పుడు మనకు దూరం వెళ్ళిపోతారు. ఎవరి జీవితం వారిది, ఎవరి ప్రపంచం వారిది. మనతో ఎవరో ఉండాలని మనం ఎప్పుడు ఆశించుకోరు. అవునయ్యా, ఈ ప్రపంచంలో ప్రేమలు, ఈ ప్రపంచంలో స్నేహాలయ్యా మేము వెతకట్లేదా ఈరోజు? అలా వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దాని ద్వారా ఎవరైనా బాధపడి నిరాశలో ఉంటే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మన దేవుడు మన తోడున్నాడండి. మన యేసయ్య మన తోడున్నాడండి. మన తల్లిలా, మన తండ్రిలా మన కన్నీరు తుడుస్తాడండి. మన కొదువంతా తీరుస్తాడండి. ప్రార్థన చేద్దాం, దేవుడికి వందనాలు చెప్తాం. అయ్యా నీకు వందనాలయ్యా, మేము మా అక్కర్లన్నీ తీర్చావయ్యా. మా ఈ ఎడారి వంటి జీవితంలో సెలయేరుగా ప్రవహించావయ్యా. చీకటిలో అగ్ని స్తంభమై నిలిచిపోయావా మా జీవితంలో. మా కుటుంబంలో అగ్ని స్తంభంగా ఉన్నావయ్యా. ఎడారి వంటి మా జీవితంలో సెలయేరుగా ఉన్నావయ్యా. మా కుటుంబం ఎండిపోతుందేమో, మా జీవితం ఎండిపోతుందేమో, నువ్వు సెలయేరుగా ప్రవహించావయ్యా మా జీవితంలో. మేము గుర్తించలేదయ్యా, మేము నీ దగ్గరికి రాలేదయ్యా ఆ సమయంలో. కానీ ఈరోజు తెలుసుకుంటున్నామయ్యా నీ ప్రేమని. నువ్వు అగ్ని స్తంభంగా నిలిచావు మా ముందు, మా కుటుంబానికి అగ్ని స్తంభంగా నిలిచావయ్యా. మా ఎడారి వంటి జీవితంలో సెలయేరుగా నిలిచావయ్యా, ప్రవహించావయ్యా. నీకు వందనాలు. మా పోరులో, మా పోరాటంలో మీరు మా వెంటున్నావయ్యా. మా పక్షముగా నిలిచావయ్యా. ప్రపంచమంతా ఒకటైపోయినప్పుడు మీరు మా పక్షముగా నిలిచారయ్యా. సమస్యలు మాకు ఎదురైనప్పుడు మీరు మా పక్షముగా నిలిచారయ్యా. మా కుటుంబం ఒక్కరిగా అయిపోయినప్పుడు మీరు మా పక్షముగా, మా కుటుంబ పక్షముగా నిలిచారయ్యా. ఎవరైతే మమ్మల్ని వేలు చూపించి నువ్వు తప్పు చేశావు, నువ్వు తగవు, నువ్వు సరిపోవు, నీకు చేతగాదు అని అన్న ప్రతి ఒక్కరు నోటిని మూసావయ్యా. మా పక్షంగా నిలిచావయ్యా, నీకు వందనాలు. ఇదంతా చేసిన దేవానికి దూరంగా మేము వెళ్ళిపోయామయ్యా. ఇది తండ్రి మేము చేసిన తప్పు. పాపము చేసినా నీకు దూరంగా ఉన్నాం. ఆ పాపము చేశాక మీరు మా తోడుండి మా పాపముల కొరకు మీరు ఆ కల్వరి శిలువలో మరణించి ఆ రక్తాన్ని చిందించాక అదంతా తెలిసాక కూడా నీకు దూరంగా వెళ్ళిపోయాను. లేదు తండ్రి, ఈ తప్పు ఇంకా జరగదయ్యా. ఈరోజు మా కుటుంబం నిలబడుతుందయ్యా నీ పక్షంగా, నీ కోసం. నీ వాక్యాన్ని చాటి చెప్తామయ్యా. సాక్షాత్కరమైన జీవితాన్ని జీవిస్తామయ్యా. ప్రపంచంలో ఎలాంటి సహాయం అవుతాయా? మేము నిన్ను ప్రేమిస్తామయ్యా, ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి. మేము మీ తోడుంటామయ్యా, ఎందుకంటే మీరు మా తోడున్నారు కాబట్టి. మేము మీతో నడుస్తామయ్యా, ఎందుకంటే మీరు మాతో నడిచారు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారయ్యా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారయ్యా, వాళ్ళ స్నేహితుల్ని కోల్పోయారయ్యా. చిన్నప్పటి నుంచి ఎదిగి వాళ్ళతో ఉండిన వాళ్ళ మనుషులు కోల్పోయారయ్యా. ఎవరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా మీరు మాతో ఉన్నారయ్యా. మీ నిరీక్షణ మాకున్నాయా. మీ హస్తాన్ని మాపై ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకసారి అందరం కలిసి పాడుకుందామండి. ఆశలలో నిరాశలు, ఆశలలో నిరాశలలో. పాడదామండి అందరం ముందుగా.
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. చూడసారి దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. దేవుని రాజ్యం కొరకు మనం వేచి ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఈ వధువు సంఘంగా మనం సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కోసం మనం వేచి ఉండాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎవరు మౌనంగా ఉండకండి. అందరూ మీ కన్నులు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ మన దేవుడిని ఒకసారి అడుగుదామండి. దేవా, మా జీవితాన్ని చూడండి అయ్యా. మేము చేసిన తప్పులు క్షమిస్తున్నా, మీకు వందనాలయ్యా. క్షమించామని అడగట్లేదా, మీకు క్షమించాలయ్యా. ఎందుకంటే మీరు ప్రేమించే దేవుడు అయ్యా. మీ ఉగ్రతను మేము చూడాలనుకోవట్లేదా, మీ కోపాన్ని మేము చూడాలనుకోవట్లేదా. మీ ప్రేమ ఒకటే కావాలయ్యా. మాకు మా కుటుంబానికి మీ ప్రేమ ఒకటే కావాలయ్యా. మీ ప్రపంచానికి మీ ప్రేమ ఒకటే కావాలయ్యా. ఎవరు మౌనం ఉండకండి. మన అక్కర్లు నెరవేర్చే దేవుడు అండి. మన ఆశలు తీర్చే దేవుడు అండి. మీరు అడగండి, దేవా మీ చిత్తం ఏంటిది? దేవా మా జీవితంలో మీ చిత్తం ఏంటయ్యా? మీ చిత్తమే జరగాలయ్యా. మా ఆశలు మీ చిత్తానుసారంగా ఉండాలయ్యా. మా కోరికలు మీ చిత్తానుసారంగా ఉండాలయ్యా. మా అడుగు చాడలు మీ వాక్యానుసారంగా ఉండాలయ్యా. మా జీవితం సాక్షాత్కరంగా ఉండాలయ్యా. మిమ్మల్ని కలిగి మేము జీవించాలయ్యా. మా నోట్లో మీ మాట ఉండాలయ్యా. మా హృదయంలో మీ ప్రేమ ఉండాలయ్యా. మా కుటుంబంలో, మా స్నేహితుల మధ్యలో, మాకు కావాల్సిన మధ్యలో మీ సమాధానం ఉండాలయ్యా. ఇంకేదో గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి స్థుతులకు పాత్ర స్థుతులపై ఆశీనుడా, నీ బంగారు పాదాలకు వేల కోట్ల వందనాలు. అవునయ్యా, మేము నమ్ముతున్నాం. మేము ఇంకా సజీవ లెక్కలో మేము ఇక్కడ ఉన్నామంటే, మీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నామంటే, మీ వాక్యం వింటున్నామంటే, మీరు మా తోడున్నారంటే అది కేవలం మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూపిస్తున్న కృపయ్యా. అయ్యో మాకు ప్రార్థన రాదు, మేము ప్రార్థన చేయలేం అని అనుకుంటున్నారేమో. వింత వింత ప్రార్థన దేవుడు అడగట్లేదండి. మీ కన్నీటి పొట్టుని తెలుసుకునే దేవుడు అండి. ఎవరు మౌనం ఉండకండి. మన పక్కన వారు మనల్ని చూస్తున్నారేమో అని ఎవరు కాన్షియస్ ఉండకండి. మన ముందు మన దేవుడు, మన వెనకాల మన దేవుడు, మన తోడు మన దేవుడు, మన తండ్రి ఉన్నాడు. ఎంతసేపు ఇంకా ఆరాధించాలి, ఎంతసేపు నిలిచాలనుకుంటున్నారేమో. మన కోసం ఆయన కలువరి సిలువలో మరణించాడండి. అది ఆలోచించండి. ఎవరు మన కోసం రారండి. అడగనిదే అమ్మ అన్నం పెట్టదన్నారు, కానీ దేవుడు మనం అడగకుండా ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. మన కోసం ఈ భూమికి వచ్చాడండి. మానవ రూపంలో మన పాపాల కోసం ఆయన వెల చెల్లించాడండి. దేవానికి వందనాలయ్యా. మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తుని బట్టి వందనాలయ్యా. మేము నమ్ముతున్నాం తండ్రి. మేము నీ వాక్యానుసారంగా నడిచినప్పుడు, మీరు మా తోడున్నప్పుడు, మేము నీతో నడిచినప్పుడు మాకు ఏది కొదువ లేదయ్యా. మాకు ఎలాంటి ఆటంకాలు రావయ్యా. ఎలాంటి శ్రమలు వచ్చినా నీ వాక్యంతో తండ్రి మేము ఎదుర్కొంటామయ్యా. నువ్వు ఇచ్చిన శక్తితో మేము ఎదుర్కొంటామయ్యా. ఈరోజు మీరు మా మనసులు మారుస్తున్నారు, వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలయ్యా. మా హృదయాన్ని మారుస్తున్నారు, వందనాలు. మా జీవితాలను మారుస్తున్నారు, మీకు వందనాలు. నూతన జీవితం మాకు కలగ చేస్తున్నారు, వందనాలయ్యా. నూతనమైన ఆపర్చునిటీస్ మీరు మాకు కలగ చేస్తున్నారు, వందనాలయ్యా. ఏమి ఇచ్చిందని మీరు నమ్మకం తీర్చుకోవాలి. నీతో ఉండడం, నీతో సహవాసం చేయడం మాత్రమే. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు.